ఒక్కరోజు నీ కొడుకుతో కాపురం చేస్తే కడుపు రాదా? నీలాంటి జ్ఞానం లేని పశువులకి ఏం చెప్పేది లేదు. నీకు పశువులకి ఏం తేడా లేదు. జ్ఞానం లేని పశువులాంటి నువ్వు అన్న చెల్లి సంబంధానికి కూడా రంకు కడతావు. ఒక పిచ్చి కుక్క పిచ్చెక్కి మొరిగితే సమాధానం చెప్పుకుంటూ కూర్చునే మూర్ఖురాల్ని కాదు నేను. నేను నా వ్యక్తిత్వం గురించి చెప్పేంత అవసరం కూడా నీకు లేదు. కొడుకుతో నా అహంకారాన్ని దెబ్బగొట్టిస్తావా? ఇంటి గౌరవాన్ని మర్యాదని రోడ్డు మీదకి ఈడుస్తావా? చేతనైంది చేసుకోపో. నువ్వు నా భవిష్యత్తు గురించి చెప్పావు. అలాంటి భవిష్యత్తు నీ కొడుక్కి చెప్తా, జాగ్రత్తగా విను. నా మెడలో తాళి కట్టిన రోజే, ఆ రోజే నువ్వు చూసిన అనుమానపు చూపును పసిగట్టి, ఆ రోజే నీ క్లారిటీ ఇచ్చాను. నా జీవితంలో ప్రతిదీ నా భర్తని గౌరవంతో నీతో పంచుకున్నాను. నిన్ను వదిలేస్తే నా చదువు నాకు అన్నం పెడుతుంది. నేను తప్పు చేయలేదని ఇంత దూరమైనా నాకు తోడుగా నా నిజాయితీ ఉంటుంది. నన్ను ఇంతగా అవమానించిన నీకు కడుపులో పెరుగుతున్న బిడ్డ తండ్రి ఎవరో నీకు తెలియకుండా ఉండడు. దుర్మార్గుడైన తండ్రిని వినా తండ్రిని విడిచిపెట్టి తన తల్లికి బిడ్డలా పుడతాడు. నీ జీవితంలో మళ్ళీ పెళ్లి కాకుండా చేస్తాను. మళ్ళీ ఏ అమాయకురాలు బలి కాకుండా నీకు శిక్ష పడేలా చేస్తాను. నిన్ను రోడ్డు మీదకి ఈడుస్తా. ఖబర్దా మిస్టర్ ప్రతాప్, నేను బయటికెళ్ళి నీ కొడుకు నా మీద వేసిన నిందలన్నీ నిజం కాదని నిరూపించి నీ కొడుక్కి శిక్ష పడేలా చేయమంటావా? చెప్పు. లేదంటే నిజాలు నీ కొడుకుతో చెప్పి బుద్ధిగా ఉండమని చెప్తావా? అలా చెప్పావంటే ఒక్క ఛాన్స్ ఇస్తాను, బట్ లాస్ట్ ఛాన్స్. ఇలాంటి నరకంలోకి నేను మళ్ళీ వచ్చి ఈ నరకాన్ని నేను పడలేను. అనుమానంతో చిన్న చూపు చూసినా నేను తట్టుకోలేను. గుర్తుపెట్టుకోండి.